ఏలూరు జిల్లా చేబ్రోలు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన చేనేత మీ చేయూత కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ చేబ్రోలు ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు ప్రస్తమట్ల ధర్మరాజు, అబ్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ చైర్మన్ గంటా పద్మావతి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరి కృష్ణంరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన చేనేత ప్రాడక్టులను పరిశీలించారు. స్వదేశీ నినాదంతో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశంగా మరి మోదీ గారు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈరోజు మన ఉంగుటూరు నియోజకవర్గం మరి ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో క్షత్రియ కార్పొరేషన్ వారి సౌజన్యంతో సోదరి మరి మాలతిరాణి యొక్క కోఆర్డినేషన్తో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తమ్ముడు ధర్మరాజు గారు కానీ, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సూర్బాబు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ గారు, అలాగే ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ సోదరి లక్ష్మి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు చిరబాబు గారు, అలాగే వేదిక నచ్చినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ వాసురాజు గారు, అలాగే రామకృష్ణరాజు గారు, వారి మీ పేరేంటంటే కృష్ణరాజు గారు, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. ఏదైతే చేనేత కార్మికులు ఈవేళ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చూశాక, కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఈ యొక్క చేనేత కార్మికులు కానీ చేతి వృత్తుల యొక్క పని వారి పట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో దీని మీద పూర్తిగా శ్రద్ధ వహించినటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించినటువంటి సందర్భంలో ఈరోజు క్షత్రియ కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇబ్బందులు ఉన్నటువంటి చేతి వృత్తుల వారికి పని కల్పించాలి అంటే మనం ఈవేళ నాదో రిక్వెస్ట్ అందరికి కూడా ఈవేళ మనం వచ్చే వెళ్ళిపోయేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు తక్కువ షాపింగ్ చేయాలని నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆడ బాగుండాలనుకుని మనం మాట్లాడి వెళ్ళిపోతే ఆడ బాగుండరు, ఎంతో కొంత ఆడపట్టు మనకు హెల్ప్ చేయాలి. దయచేసి అందరూ కూడా షాపింగ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క క్షత్రియ కార్పొరేషన్ ఇందాక మరి సూర్య గారు చాలా ఉన్న వాస్తవాలే చెప్పారు. ఎందుకంటే నిజంగా కూడా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కూడా ఎవరికి కూడా తెలియని విషయాలు కాదు. ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఏంటి? గత ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు ముంచేసిందని చెప్పి ఒక పరిపాలన చేతకాని వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండటం కరెక్ట్ కాదని ఈవేళ ఇద్దరు కాంబినేషన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంబినేషన్కి ఈవేళ అధికారం ఇచ్చారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సూర్య గారు కోరుకున్నట్టు ఆర్థికంగా రాష్ట్రం కూడా కోలుకుంటా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చేతి వృత్తులు కానీ, చేనేత వృత్తులు కానీ, వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పనిచేయడానికి సిద్ధంగా ఉందని మేమందరం కూడా మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా మా అబ్కాప్ ద్వారా ఏదైతే వారు సొసైటీలో కనుక ఇది పెట్టుకుంటే 100% కూడా మేము కూడా సపోర్ట్ చేసే బాధ్యత మాకు ఉంది. కాబట్టి అవసరమైతే వాళ్ళకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా అప్పులు కూడా ఇప్పించి అటువంటి సంఘాలు ఏదైనా ఇటువంటి చేనేత ఏమైనా పెట్టుకుంటే కనుక ముందుగా దానికి మన సూర్య గారి సొసైటీని ఎంపిక చేసుకోవాల్సిందిగా వారిని కోరుకుంటూ, తప్పనిసరిగా నేను కూడా అక్కడికి వెళ్ళి అది ఏర్పాటు చేసి మా సూర్య గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. మిగతా సొసైటీలంతా కూడా ఇది చేసి వాళ్ళకు కూడా చేనేత వృత్తుల్ని, చేతి వృత్తుల్ని మనం అంతా కూడా ఎంకరేజ్ చేయాలని ఒక మంచి సందేశాన్ని ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. జై హింద్. దీని మీద నాకు కూడా చాలా అవకాశం ఉంది. 2001 నుంచి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయడానికి మన ఎమ్మెల్యే గారు, అలాగే ఆఫ్టర్ చైర్మన్ కానీ వీరాంజనేయులు చూడండి.
మీన్స్ చాలా కూడా చూడండి. ఓకే సార్. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు మన సూరి గారు, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలాగే మనకి ఆప్కాప్ చైర్మన్ గారు, మన జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారు, అలాగే మన మాలతీరాణి గారు, అలాగే మన నారాయణపురం సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ మా వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు, మన అలాగే క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్స్, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం కోరుకుంటుందో అంటే చేనేత కార్మికులతో వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ కూడా చేసే బాధ్యతను కూడా తీసుకుంటుంది. మనకి ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనకి మన కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ సూర్య గారు చెప్పారో దానికి అనుగుణంగా మన ఆప్కాప్ చైర్మన్ గణవరాజన్ గారు కూడా చెప్పారు. మనం దీన్ని సొసైటీల ద్వారా సొసైటీ పర్చేసింగ్ చేసి అక్కడ ఒక షాప్ని ప్రతి షాప్లో కూడా పెడితే వాళ్ళకు కూడా మనం చేయూతను ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని మనం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకువెళ్తే వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడి మనం ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడేటట్టు చేయాలంటే ఆ కార్యక్రమాన్ని చేస్తే మన పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ వృత్తులు అంటే చేతి వృత్తులు వీటిలన్నిటిలో కూడా మనకు అన్ని చోట్ల కూడా సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీల్లో ఒక షాప్ లాగా పెట్టి ఏదైతే చాలా కార్యక్రమాలు సొసైటీల ద్వారా ఎలాగైతే ఎరువులు ఇస్తున్నారో అలాగే మనకి దీపావళి కూడా మందులు కూడా పెడుతున్నారో దానికి కూడా మన ఆప్కాప్ ద్వారా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేసి సొసైటీలు అన్నింటినీ కూడా అంటే కొన్ని సొసైటీలు కూడా నష్టాల్లో ఉన్నాయి, వాటిలో కూడా ఆర్థికంగా సహాయం చేసి వీళ్ళు స్టాల్స్ అన్నింటిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తే వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే ఒక విధ్వంసం నుంచి వికాసం వైపు ఈరోజు ప్రయాణం చేస్తున్నాం. అంటే అంత విధ్వంసం అయిపోయిన తర్వాత కూడా ఈరోజు సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా సమానంగా ఎదురు తీసుకువెళ్తూ అందరినీ కూడా అంటే ఈరోజు ఇండస్ట్రీస్ కూడా ఒకటిగా వీళ్ళు తరిమేసిన వాటిని కూడా ఒకటి రోజు వస్తూ ఈ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతూ ముందుకు వెళ్తుంది. అన్నిటినీ కూడా అంటే గతంలో చేసింది మీరు అందరూ చూశారు. దాని నుంచి కోలుకుంటూ ప్రతి దాన్ని కూడా అంటే ఈరోజు పదవి కూడా ఒక బాధ్యతగా పదవి ఏదైతే చెప్పారో మనం స్వయంగా కూడా జనరేట్ చేసుకుంటా ప్రజాసేవకై మనం పదవిలోకి వచ్చాం. ఆ ప్రజాసేవ చేస్తూ ఎవరో ఏదో ఇస్తారని కాకుండా మనవంతుగా మనం ఎంతవరకు చేయాలని ఈరోజు ఇలా ఏర్పాటు చేసినట్టు అందరూ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తే అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దీన్ని ఇక్కడే కాకుండా ప్రతి పండగలప్పుడు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేయాలి. అందరం కూడా కలిసికట్టుగా ఇది చేనేత కార్మికుల్ని చేనేతల్ని అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అంటారు, వాటికి చేస్తే అంతా కూడా చాలా బాగుంది. మేము కూడా మీ సమస్యలన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏమైనా ఉంటే అన్నిటిని కూడా పరిష్కరిస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ మీకు మార్కెటింగ్ కూడా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా సరే కింద క్షేత్ర స్థాయిలో నుంచి చివరి దాకా కూడా అన్ని కల్పించే విధంగానే ఈ ప్రజా పరిపాలన జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే మాలతీ రాణి గారికి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.